మరి పరిణీత పత్రి గారు ఇప్పుడు తన సందేశం ఇచ్చి అంతే ధ్యానం చేయిస్తారు. లక్ష్మీ మేడం ఒక అనౌన్స్మెంట్ చేస్తారు, దాన్ని బట్టి మనం మరి బుద్ధ పౌర్ణమి ఉత్సవాలు మహేశ్వర మహాపిరమిడ్లో మరి అంగరంగ వైభవంగా చేసుకోబోతున్నాం. మరి ఆ కార్యక్రమానికి కూడా మీరందరూ రావాలని కోరుకుంటున్నాం. అలాగే జూన్ 14 నుంచి మరి జూలై 24న పత్రిజీ అమృతోత్సవ సందర్భంగా 40 రోజులు అక్కడ మహేశ్వర మహాపిరమిడ్లో ధ్యానం పరిణీత పత్రి గారి ఆధ్వర్యంలో జరుపుకోబోతున్నాం. మరి ఆ కార్యక్రమానికి కూడా మీ అందరూ వచ్చి మరి అక్కడ ధ్యానం చేయాలని కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటి అంటే 7 రోజుల ధ్యాన యజ్ఞం పత్రిజీ ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం అని జూన్ 15 నుంచి జూన్ 21వ తేదీ వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మరి ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ వారు నిర్వహించబోతున్నారు. ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు. మరి దీన్ని రిలీజ్ చేయవలసిందిగా సాంసరావు గారిని, రాంబాబు గారిని, కేశవరాజు గారిని, కిషన్ రెడ్డి గారిని, దామోదర్ రెడ్డి గారిని రండి సార్, రండి సార్. డాక్టర్ హరిప్రసాద్ గారు రండి సార్. ఉదయం 5 గంటల నుండి కడతాల్లో ఎలా అయితే ధ్యాన యజ్ఞం జరుగుతుందో ఇక్కడ కూడా అదే విధంగా ధ్యాన యజ్ఞం చేయబోతున్నాం. 2004లో సికింద్రాబాద్ జింకానా గ్రౌండ్ లో జరిగింది. ఆ యజ్ఞంలో ఎంతమంది ఉన్నారండి? 1 2 3 4 5 6 10 మంది కూడా లేరు. అంటే మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ ధ్యాన భాగ్యనగర్లో 7 రోజుల ధ్యాన యజ్ఞం, అది 7 రోజుల ధ్యాన యజ్ఞమే, ఇది 7 రోజుల ధ్యాన యజ్ఞమే. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ధ్యానం తెలియని వాళ్ళందరికీ ధ్యానం తెలియచెప్పాలి. హైదరాబాద్లో ధ్యానం తెలియని వాళ్ళు ఉండకూడదు. 7 రోజుల్లో ఏ ఒక్క రోజైనా ఆ కార్యక్రమానికి కనెక్ట్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం మిత్రులారా. మరి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ కార్యక్రమానికి మీరందరూ కూడా రావాల్సిందిగా ఈ సభాముఖంగా అందరినీ కోరుకుంటున్నాం. పత్రిజీ ధ్యాన జ్ఞాన మహాయజ్ఞానికి, పత్రిజీ ధ్యాన జ్ఞాన మహాయజ్ఞానికి, బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి, బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి, ధ్యాన జగత్కి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, అహింస జగత్కి, అహింస జగత్కి, శాకాహార జగత్కి, శాకాహార జగత్కి, పత్రిజీ శక్తి స్థల్కి, పత్రిజీ శక్తి స్థల్కి, జై బలో పత్రి మహారాజ్ కి, జై బలో పత్రి మహారాజ్ కి. థ్యాంక్ యూ మాస్టర్స్.